మార్నింగ్ టైమ్ స్టోరీస్. కొత్త జంట. సీనయ్యకు సితారాకి పెళ్లి జరుగుతుంది. వాళ్ళు కృష్ణాపురం గ్రామానికి వెళ్తారు. అక్కడ భార్యాభర్తలిద్దరూ పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. అలా వచ్చిన డబ్బుతో వాళ్ళు సంతోషంగా వాళ్ళ కొత్త కాపురాన్ని మొదలు పెడతారు. రోజులు గడుస్తున్నాయి. పొలం పనులు అయిపోయిన తర్వాత సితారా, ఏవండి, పొలం పనులన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. ఇక్కడే ఉంటే ఇంటి అద్దె అవి ఇవి అని చాలా ఖర్చులు ఉంటాయి. మనం మరొక చోటికి ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకుంటే మంచిదనుకుంటా. అందుకు అతను కూడా అవును అని చెప్తూ ఉండగా ఇంతలో సీనయ్య తల్లిదండ్రులు అక్కడికి వస్తారు. శకుంతల, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని అనుకుంటూ ఉంటే మీరు మాత్రం అక్కడ పనికి వెళ్దాం ఇక్కడ పనికి వెళ్దామని చెప్పుకుంటున్నారు. ఇలాంటి భార్య దొరికినందుకు నేను నిన్ను ఏమనాలో అర్థం కావడం లేదు. అప్పుడు రాఘవయ్య, ఖచ్చితంగా అదృష్టవంతురాలు అనాలి. ఎందుకంటే నాకిలాంటి భార్య దొరకలేదు కదా. నాకు పెళ్ళైన కొత్తలో మీ అమ్మ నన్ను అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని అన్ని చోట్లకి తిప్పి ఎంత డబ్బు ఖర్చు పెట్టేదో. నా కోడలికి మాత్రం పొదుపు ఎక్కువే అని అనడంతో సితారా వెంటనే, వృధాగా డబ్బు ఖర్చు పెడితే ఏమొస్తుంది మావయ్య? 1 రూపాయి వెనక వేసుకుంటే ఎప్పటికైనా అత్యవసర పరిస్థితికి అది ఉపయోగపడుతుంది. అందుకు మగవాళ్ళు ఇద్దరూ అవును అని అంటారు. శకుంతల మాత్రం, ఈ వయసులో అచ్చట ముచ్చట తీర్చుకోకపోతే ఇంక నా వయసుకు వచ్చిన తర్వాత ఏదీ ఉండదమ్మా. నా మాట విను. మీరిద్దరూ కొన్ని రోజులు ఎక్కడికన్నా వెళ్ళి సంతోషంగా గడిపిరండి. డబ్బు పని గురించి పక్కన పడేయండి అని అనడంతో సితారా ఏం మాట్లాడకుండా ఉంటుంది. ఒరేయ్, అమ్మాయి సిగ్గుపడుతుంది కానీ నువ్వైనా ఒక మాట చెప్పరా, సరదాగా ఎక్కడికైనా వెళ్ళిరండ్రా బాబు అని శకుంతల చెప్పడంతో అతను భార్యతో అదే విషయాన్ని చెబుతాడు. అందుకు ఆమె సరే వెళ్దామండి అని అంటుంది. ఇక ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది వాళ్ళిద్దరూ ఆలోచించుకుంటూ ఉంటారు. ఎక్కడికన్నా మంచి ప్రాంతానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. అందుకు ఆమె కూడా సరే అంటుంది. పాపం వాళ్ళు ఎక్కడికో వెళ్ళాలని నిర్ణయించుకుంటే అనుకోకుండా గోవాకి వెళ్తారు. అక్కడ ఉన్న వాతావరణం చూసి వాళ్ళిద్దరికీ భయం వేస్తుంది. ఏవండి, ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు ఏంటండి ఇలా ఉన్నారు? వెంటనే మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. మనం ఎక్కడికో వెళ్ళబోయి ఇక్కడికి వచ్చాము. అవును, నాకు అదే అనిపిస్తుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిది అని వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో కీర్తి, సురేష్ అనే 2 తెలుగు వాళ్ళు వాళ్ళను చూసి, మిమ్మల్ని చూస్తుంటే తెలుగు వాళ్ళలాగా ఉన్నారు. అవును, మేము తెలుగు వాళ్ళమే. నాకు అది అర్థమైంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి బట్టలేసుకుంటే మిమ్మల్ని చూడండి, వాళ్ళందరూ వింతగా చూస్తున్నారు. వాళ్ళు కూడా మాకు చాలా వింతగానే కనబడుతున్నారు. అలా అనుకోవడంలో తప్పేం లేదులేండి అని అంటాడు. అప్పుడు కీర్తి, మిమ్మల్ని చూస్తుంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళలాగా ఉన్నారు. సితారా అవునని అంటుంది. ఇక కీర్తి కూడా మాకు కూడా ఈ మధ్య పెళ్ళయింది అని ఒకరితో ఒకరు పరిచయం పెంచుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు తీసుకునే రూమ్కి వాళ్ళను కూడా రమ్మని చెప్తారు. ఇక వాళ్ళు మొహమాటం కొద్దే అక్కడికి వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళ వేషాధారణ అంతా మార్చేస్తారు కీర్తి, సురేష్లు. ఇక వాళ్ళు కూడా పల్లెటూరి వాళ్ళలా కాకుండా పట్నం వాళ్ళలాగా మారడంతో 2 కొత్త జంటలు కావలసిన చోటికి సరదాగా తిరిగి వస్తారు. నలుగురు కూడా సరదాగా తింటారు, సరదాగా ఉంటారు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం సీతారా వాళ్ళు నిద్రలేచే సమయానికి సురేష్, కీర్తి అక్కడ ఉండరు. వాళ్ళు చూసి చాలా ఆశ్చర్యపోతారు. సీతారా కంగారుగా, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరూ అంటూ వెతకడం మొదలు పెడతారు. అక్కడ వాళ్ళు లేకపోవడంతో రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న వర్ష అనే అమ్మాయితో మాట్లాడతారు. వీళ్ళు ఉదయాన్నే వెళ్ళిపోయారు. బిల్ మీరు పే చేస్తారని చెప్పారు. అందుకు సీనయ్య, ఎంత పే చేయాలండి? ఆమె 2 రోజులకి 8,000 రూపాయలని అంటుంది. ఆ మాట వినగానే వాళ్ళు చాలా కంగు తింటారు. సరే, వాళ్ళ గదిలోకి వెళ్ళి డబ్బు తీసుకొద్దామని చూడగా అక్కడ 10,000 తప్ప మిగిలిన డబ్బులేవీ ఉండవు. దాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు.
మంచి వాళ్ళని నమ్మినందుకు ఇంత మోసం చేస్తారని అనుకోలేదు. 1,00,000 తీసుకువస్తే 10,000 రూపాయలుంచి మిగిలిన 90,000 పట్టుకొని వెళ్ళిపోయారు. ఛీ, ఇలాంటి వాళ్ళని అస్సలు ఊహించలేదు అని సితార బాధపడుతుంది. అప్పుడు సీనయ్య, చి మనం ఒక్క క్షణం కూడా ఉండకూడదు, త్వరగా వెళ్ళిపోదాం అని ఇద్దరూ అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కిందకు వచ్చి డబ్బు కట్టేసి అక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళే సమయానికి అత్త మామ ఉంటారు. ఏంటి అప్పుడే వచ్చేశారు అని అడగ్గా జరిగిన విషయమంతా చెప్తారు. దాన్ని విని వాళ్ళు చాలా బాధపడతారు. అయ్యో, మీ ఇద్దరిని తెలివి తక్కువ వాళ్ళని చేసి వాళ్ళిద్దరూ భలేగా మోసం చేశారుగా. కొత్త జంట ఇలా దొంగతనాలు చేయడంలో పాత జంట అనుకుంటా అంటూ చాలా బాధపడుతుంది. వాళ్ళు కూడా చాలా బాధపడతారు. డబ్బులు పోయిన బాధ కంటే వాళ్ళు ఏమీ ఆనందాన్ని పొందలేదు అన్న బాధ నలుగురికి ఉంటుంది. సరిగ్గా వారం రోజులు గడుస్తాయి. వారం రోజులు గడిచిపోయిన తర్వాత కీర్తి సురేష్ ఇద్దరూ కూడా సితారా వాళ్ళ ఇంటిని వెతుక్కుంటూ వస్తారు. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు ఆ ఊర్లో పనులు లేని కారణంగా ఆ గ్రామాన్ని వదిలిపెట్టి మరో గ్రామానికి చేరుకుంటారు. అక్కడ వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళని అడిగితే ఎవరూ కూడా వాళ్ళ సంగతి చెప్పరు. సురేష్ మరియు కీర్తి ఇద్దరూ కూడా వాళ్ళ యొక్క ఆచూకీ కోసం వెతుకుతూ ఉంటారు. ఇంతలో ఒక అమ్మాయి వాళ్ళ విషయం చెప్పడంతో, ఎక్కడ ఉన్నారో అంతా చెప్పడంతో వాళ్ళు చాలా సంతోషపడతారు. ఎలా అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని బయలుదేరతారు. ఇదిలా ఉండగా అక్కడ సితారా, సీనయ్య ఇద్దరూ కూడా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. ఇక ఆ రోజు సాయంత్రం సమయంలో సితారా, సీనయ్య ఇద్దరూ మాట్లాడుకుంటూ, ఇలా ఎంతకాలమని కింద పని చేయాలి? మనకంటూ ఏదైనా వ్యాపారం ఉండాలి, అప్పుడు బావుంటుంది. మనం సంపాదించిన డబ్బుతో ఏదైనా మంచి వ్యాపారం చేస్తే బావుంటుందని నేను అనుకుంటున్నాను. అందుకు సితారా, మన ఊర్లో టిఫిన్ షాప్ లేదు, స్వీట్ షాప్ లేదు. ఇవి రెండు పెట్టుకున్నామంటే మనం వెనక్కి తిరిగి చూడాల్సిన పని ఉండదని నా ఉద్దేశం. మీరేమంటారు? అందుకు తను కూడా సరే అని అంటాడు. అప్పుడు సితారా, ఏవండి, మర్చిపోయాను అసలు సంగతి. మొన్నే కదా మీ నాన్నగారు పొలం కొంటానని డబ్బు మొత్తం తీసుకెళ్లారు. ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదు. ఆ సంగతి ఎలా మర్చిపోయారు అని గుర్తు చేస్తుంది. అప్పుడు సీనయ్య, అబ్బా, అవును కదా, మర్చిపోయాను. ఆ పోయిన ₹1,00,000 కనుక మన దగ్గర ఉన్నట్లయితే ఇప్పుడు ఆ ₹1,00,000తో మనం వ్యాపారం మొదలుపెట్టేవాళ్ళం. మంచివాళ్లు కాదా అని వాళ్ళని నమ్మినందుకు వాళ్ళు మనకు బాగానే బుద్ధి చెప్పారు. ఇక ఎప్పుడు అపరిచితుల్ని నమ్మకూడదు. అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళకి సితారా, సీనయ్య అని ఎవరో వాళ్ళని పిలవడం గమనిస్తారు. ఇక ఎవరు అంటూ బయటకు వెళ్తారు. ఎదురుగా ఉన్న సురేష్, కీర్తిలను చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. సితారా ఏదో చెప్పబోతూ ఉండగా కీర్తి, ఇదిగోండి మీ దగ్గర తీసుకున్న 90,000 రూపాయలు మరియు ఆ హోటల్ బిల్ 10,000 రూపాయలు, మొత్తం ₹1,00,000 తీసుకోండి అని డబ్బుని వాళ్ళకి ఇస్తుంది. ఆ డబ్బుని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. అప్పుడు సురేష్, ఏంటి, ఇలా గుమ్మం దగ్గర నిలబెట్టి మాట్లాడతారా? ఆ మాటలకి సితారా మనసులో, ఇలా డబ్బు ఎర చూపించి ఇంటి లోపలికి వచ్చి రాత్రికి మొత్తం దోచుకొని వెళ్ళిపోతారేమో. ఇక సీనయ్య కూడా, ఏంటో పెద్ద తిరకాసులాగే ఉంది. మమ్మల్ని వెతుక్కుంటూ మరి వచ్చి డబ్బులిస్తున్నారు. వాళ్ళని నమ్మే ఆశ్రయం కల్పిస్తే అంతే అనుకుంటా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు కీర్తి, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు బాగా అర్థమైంది. సరే, మేము చాలా దూరం నుంచి వచ్చాం కదా ఇక్కడ, అందుకే లోపలికి వస్తాము అంటున్నాము. సరే అయితే ఎక్కడైనా హోటల్ ఉంటే చెప్పండి, అక్కడికి వెళ్ళి రేపొద్దున మేము తిరిగి వెళ్ళిపోతాం. ఆ మాటలకి వెంటనే సీనయ్య, పూటకూళ్ల పెద్దమ్మ అని ఒక ఆమె ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళండి. అదిగో ఎదుగా ఉంది కదా ఆ ఇల్లే, అక్కడే ఉండండి అని అంటాడు. అందుకు వాళ్ళు సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు అలా ముసలమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడి ఆ ఇంట్లోకి వెళ్తారు. వాళ్ళలా వెళ్ళిన వెంటనే సితారా, పాపం వాళ్ళెందుకు వచ్చారో ఏంటో కనుక్కోకుండా మనం ఇలా చేశాం. వాళ్ళని ఇంట్లోకి రమ్మని అనలేకపోతున్నాము, పొమ్మని అనలేకపోతున్నాం. ఏం చెయ్యాలి అని అంటుంది. అప్పుడు సీనయ్య, సరే, ఒక పని చేయి. మన దగ్గర ఎటూ డబ్బు లేదు, బంగారం ఏమన్నా ఉంటే
అది తాగునీటి బిందెలో పెట్టి ఎవరికి కనపడకుండా వంటగదిలో పెట్టు. అసలు వాళ్ళు ఎందుకొచ్చారో, ఆ రోజు డబ్బు ఎందుకు తీసుకెళ్లారో మొత్తం కనుక్కుందాం. అని అంటాడు. అందుకు తను సరే అంటుంది. నీటి బిందెలో నగలు దాచిపెట్టి ఆ తర్వాత ఇద్దరూ కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇంటికి ఆహ్వానిస్తారు. వాళ్ళు మొహమాటంగానే ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నలన్నీ అడుగుతారు. అసలు మీరు డబ్బెందుకు తీసుకొని వెళ్లారు? మళ్ళీ ఇక్కడికి మీరు తిరిగి వచ్చి మా డబ్బులు మాకు ఎందుకు ఇచ్చారు? అసలేం జరిగిందంటే మనందరం విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నా భర్తకి ఫోన్ మోగింది. ఆయన నిద్ర లేవలేదు. నేనే ఫోన్ లిఫ్ట్ చేశాను. అప్పుడు సురేష్ స్నేహితురాలు మీనా ఫోన్ మాట్లాడింది. కీర్తి, సురేష్ వాళ్ళ నాన్నకి అస్సలు బాగోలేదు. హాస్పిటల్లో చేర్పించారు. మీరు త్వరగా రండి అని తను గట్టిగా చెప్పడంతో నేను నా భర్తని లేపి అదే విషయాన్ని చెప్పాను. ఇక మిమ్మల్ని నిద్ర లేపడం ఇష్టం లేక మేమిద్దరం కిందకు వచ్చాం. కింద ఆమెతో మాట్లాడుతూ రూమ్ రెంట్ పే చేస్తామని చెప్పాము. అలా చెప్పిన వెంటనే ఆమె మాకు క్యూఆర్ కోడ్ చూపించింది. దానికి మేము పేమెంట్ చేస్తున్న సమయంలో పేమెంట్ ఫెయిల్ అవుతూ ఉండగా మళ్ళీ కాల్ వచ్చింది. అర్జెంటుగా డబ్బు కావాలి, ఆయనకి గుండె ఆపరేషన్ ఇమీడియట్గా చేయాలి, మీరెక్కడున్నారు, త్వరగా రండి అని మీనా మాట్లాడిన వెంటనే ఇక ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ రూమ్ దగ్గరికి వచ్చాము. మీ దగ్గర డబ్బున్న సంగతి మాకు తెలుసు కాబట్టి ఆ డబ్బు తీసుకుని హడావిడిగా హాస్పిటల్కి బయలుదేరాం. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము. నాన్నగారికి ఆపరేషన్ కూడా చేయించాం. ఇంటికి తిరిగి ఆయనను తీసుకొచ్చాం. ఆ తర్వాత మళ్ళీ గోవాకి వచ్చి అక్కడ ఉన్న రిసెప్షన్లో మీ గురించి అడిగాము. అప్పుడు ఆ రిసెప్షన్లో ఉన్న అమ్మాయి వాళ్ళ అడ్రస్ నాకు తెలియదండి, వాళ్ళేమీ చెప్పలేదు, కానీ వాళ్ళు ఊరికి టికెట్ మాత్రం ఇక్కడే బుక్ చేసుకున్నారు. వాళ్ళ ఊరి పేరు అంటూ మీ ఊరి పేరు చెప్పింది. కనీసం ఫోన్ నెంబర్ కూడా ఏం లేదు. ఇంకా మీ ఊరు కనుక్కొని మీ ఊరికి వచ్చాము. అక్కడ చాలామంది మీ గురించి అడిగాను, కానీ ఎవ్వరు చెప్పింది లేదు. ఒక్క అమ్మాయి ఒక చోటుకి వెళ్ళారు అని చెప్పింది. ఇక్కడికి వచ్చాము అంటూ అలా జరిగిన విషయమంతా చెబుతారు. ఆ మాటలు విని వాళ్ళు చాలా బాధపడతారు. అప్పుడు సితారా, అయ్యో ఇదంతా జరిగిందా, మేము తప్పుగా మీ గురించి అనుకున్నాము. అందుకు ఇక వాళ్ళు ఏమేం మాట్లాడరు. మరేం పర్వాలేదులే, జరిగిందంతా మంచికే అనుకుందాం. కానీ మీరు ఆ రోజు ఏమీ ఎంజాయ్ చేయలేదు. మనం రేపు ఎక్కడికైనా వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేద్దాం. మీరు ₹1 కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు అని అనడంతో వాళ్ళేమీ మాట్లాడరు. దయచేసి మీరు మా మాటని కాదనకండి, అంగీకరించండి అని కీర్తి పట్టుపట్టడంతో వాళ్ళు సరే అంటారు. ఆ రాత్రి వాళ్ళు భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. తెల్లవారిన వెంటనే సితారా నిద్రలేస్తుంది. ఇంట్లో వాళ్ళెవరూ కనపడకపోవడంతో కంగారుగా ఏవండి, నిద్రలేవండి, ఏవండి అని కంగారుగా నిద్రలేపుతుంది. అతను నిద్రలేచిన వెంటనే జరిగిన విషయమంతా చెప్తుంది. అతను కంగారుగా ముందు నువ్వు దాచిపెట్టిన నగలు ఉన్నాయో లేదో చూడు, నేను డబ్బులు చూస్తాను అని అంటాడు. అలా ఇద్దరు కూడా తలో దిక్కు వెళ్తారు. అక్కడ నగలు తీసుకొని అతను డబ్బు తీసుకొని ఇద్దరు ఒక చోటికి వస్తారు. డబ్బులు నగలు ఇక్కడే ఉన్నాయని అనుకుంటారు. డబ్బులు నగలు ఇక్కడే ఉన్నాయి, కానీ వీళ్ళెక్కడికి వెళ్ళారు? అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా ఏమీ అర్థం కావడం లేదు. కొంత సమయం తర్వాత సురేష్, కీర్తి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. వాళ్ళిద్దరిని చూసి సితారా, సీను ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఏమైంది, మీరెందుకు అలా చూస్తున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళారు? మేమెంత కంగారు పడ్డామో తెలుసా? మాకు ఉదయాన్నే వాకింగ్ చేసే అలవాటుంది, అందుకే ఇద్దరం అలా వాకింగ్కి వెళ్ళి వచ్చాము. ఊరు మొత్తం తిరిగాం, చాలా బాగుంది ఊరు. అవునా, సరే అయితే మీరు టిఫిన్ ఏం తింటారో చెప్తే నేను అది తయారు చేస్తాను. నేను కూడా మీకు సహాయం చేస్తాను అంటూ సితార వద్దు అంటుంది. కానీ నేను చేస్తాను అని బలవంతంగా ఇద్దరూ కూడా టిఫిన్ తయారు చేస్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత టిఫిన్ పూర్తయిపోతుంది. అందరూ కలిసి టిఫిన్ చేస్తారు. ఆ తర్వాత సురేష్, ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడికి వెళ్దాం? చెప్తే మనం అక్కడికి వెళ్దాం. మాకసలు అలా ఏమీ తెలియదు. మీరెక్కడికి తీసుకెళ్ళినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మనం కులు మనాలి వెళ్దాం. మంచు ప్రాంతం చాలా బావుంటుంది, ఏమంటారు?
అందుకు మీ ఇష్టం అని వాళ్ళనడంతో ఇక వాళ్ళు దానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటారు. సురేష్ ఒక కార్ని బుక్ చేయడంతో అందరూ కలిసి కార్లో బయలుదేరుతారు. ఇక సాయంత్రానికి ఒక హోటల్కి చేరుకుంటారు. అక్కడే ఉంటారు. వాళ్ళకి కావలసిన అన్ని ఏర్పాట్లు ఉండడంతో వాళ్ళు ఏమీ ఇబ్బంది పడరు. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం వాళ్ళందరూ నీట్గా రెడీ అయ్యి మంచు ప్రాంతానికి వెళ్తారు. అక్కడ సరదాగా ఫోటోలు దిగుతూ చాలా సంతోషపడతారు. సితారా, అబ్బా, ఈ ప్రాంతం ఎంత బాగుందో! ఇలాంటి ఒక ప్రదేశం ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. ఇంకా చాలా చాలా మంచి ప్రదేశాలు మనం చూడొచ్చు అని అంటుంది కీర్తి. ఇక వాళ్ళు అవునా అని అనడంతో అవును అంటుంది. కావలసిన అన్ని ప్రాంతాలను చూస్తారు. ఇక వారం రోజులు వాళ్ళు చాలా ప్రాంతాలు తిరిగిన తర్వాత ఇక మేము ఇంటికి బయలుదేరుతాం. కార్ సరాసరి మీ ఇంటి దాకా చేరుస్తుంది. మళ్ళీ మనం కలుద్దాం, కీర్తి వాళ్ళతో చెప్తుంది. తప్పకుండా కలుద్దాం. మంచి శుభవార్తతో నువ్వు మళ్ళీ మన ఇంటికి రావాలి అని అనడంతో కీర్తి తప్పకుండా అంటుంది. ఇక మగవాళ్ళిద్దరూ కూడా మళ్ళీ తప్పకుండా కలుద్దామని చెప్పుకుంటారు. ఇక సితారా వాళ్ళు కారులో వాళ్ళ గ్రామానికి బయలుదేరుతారు. కీర్తి వాళ్ళు కూడా మరో కారులో వాళ్ళ పట్టణానికి బయలుదేరుతారు. సితారా, సీనయ్య ఇద్దరూ ఇల్లు చేరుకున్న తర్వాత చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సితారా అత్తామామ అక్కడికి వస్తారు. అప్పుడు సితారా జరిగిన విషయమంతా చెప్తుంది. దాన్ని విని వాళ్ళు ఆశ్చర్యపోయి, అయ్యో పాపం, వాళ్ళని మనం చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం. కానీ ఇప్పుడు వాళ్ళు చేసిందంతా వింటుంటే బాధగా ఉంది. పోనీలే, మనం తొందరపడి ఒక మాట అనకూడదని తెలుసుకున్నాం అని అంటుంది అత్తగారు. ఇక మావయ్య గారు కూడా అవునవును, అన్నీ తెలుసుకున్నాం. మళ్ళీ వాళ్ళు ఎప్పుడన్నా వస్తే ఖచ్చితంగా మీరు మమ్మల్ని పిలవండి, మర్చిపోకండి. తప్పకుండా పిలుస్తాం నాన్నా. అన్నట్టు మీరు ఉన్నట్టుండి వచ్చారు? ఏదైనా పని ఉందా, లేదంటే మమ్మల్ని చూడ్డానికి వచ్చారా? మిమ్మల్ని చూడ్డానికి వచ్చాము. అలాగే మన ఊర్లో ఒక పని ఉంది. ఆ పని గురించి చెప్దామని వచ్చాము. సితారని నేను చదివించాలని అనుకుంటున్నాను. కీర్తి సురేష్ దంపతులు ఎంత బాగా దీని గురించి చెప్పారో. చదువు కావలసిన అన్ని వాళ్ళు చూసుకుంటానన్నారు. మీరేమంటారు అని అడుగుతాడు. ఆ మాట వినగానే తల్లిదండ్రులిద్దరూ కూడా ఒకరివైపు ఒకరు చూసుకుంటారు. నిజానికి వాళ్ళకి సితారాని చదివించడం అవసరమా అన్నట్టుగా ఉంది. అప్పుడు సీనయ్య, ఏంటి నాన్న ఏం మాట్లాడకుండా కూర్చున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? నేనేమీ ఆలోచించడం లేదు. కానీ ఇప్పుడు చదువు అంటేనే ఏదోలాగా ఉంది. చుట్టుపక్కల వాళ్ళేమనుకుంటారో ఏమో అని భయంగా ఉంది. అప్పుడు సితారా, వాళ్ళేదో అనుకుంటారని మనం ఏమీ చేయకుండా ఉండిపోతే ఎలా మావయ్య? నాకు కూడా చదువుకోవాలని ఉంది. చదువుకున్న వాళ్ళిద్దరినీ చూస్తుంటే ఎంత ముచ్చట వేసిందో. నేను చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత మళ్ళీ నా భర్తను కూడా చదివిస్తాను అని అనడంతో వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉంటారు. వాళ్ళు కొంత సమయం తర్వాత మాకు కొంచెం సమయం ఇవ్వండి, చెప్తాము అని లోపలికి వెళ్ళిపోతారు. ఇక భార్యాభర్తలిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అత్త మామ ఏం మాట్లాడుతున్నారా అని చాలా కంగారు పడుతూ ఉంటుంది సితారా. సితారా అలా కంగారు పడుతూ ఉంటే సీను, నువ్వేమి కంగారు పడొద్దు. వాళ్ళు ఒప్పుకోకపోయినా నేను మాత్రం నిన్ను చదివిస్తాను అని గట్టిగా చెప్పడంతో సితారా చాలా సంతోషపడుతుంది. లోపల ఉన్న భార్యాభర్తలిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మరేం చెయ్యాలి ఇప్పుడు? ఏం చెప్పాలన్నా నాకు కంగారుగా ఉంది. మీరేమంటారు అని అత్తగారు అడగడంతో అతనేమీ మాట్లాడకుండా ఉంటాడు. కొంత సమయం తర్వాత అత్త మామ ఇద్దరూ కూడా బయటకు వస్తారు. సితార దగ్గరకు వచ్చి సితారాతో, మీరు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండడమే మాకు కావాలి. నువ్వు బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండి నా కొడుకుని కూడా అదే స్థాయిలో ఉంచుతావనే నమ్మకంతో నీ చదువుకి నేను ఒప్పుకుంటున్నాను. మీ మామయ్య గారిని కూడా ఒప్పించాను అని అత్తగారు అనడంతో తను చాలా సంతోషపడుతూ వాళ్ళిద్దరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. మావయ్య గారు కూడా బాగా చదువుకోమ్మా, డబ్బు గురించి ఆలోచించొద్దు అని అంటాడు. అందుకు ఆమె మరింత సంతోషపడుతుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. తను సరాసరి కీర్తి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. 6 సంవత్సరాలు కీర్తి దగ్గరే ఉంటుంది. తను చదువుని పూర్తి చేసుకోవడమే కాకుండా ఉద్యోగం కూడా సంపాదిస్తుంది.
అప్పుడు కీర్తి, సితారా, నువ్వు అనుకున్నది సాధించావు. ఇంత గొప్ప విషయాన్ని నీ కుటుంబంతో పంచుకో. ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడు. ఫోన్ చేయడం కాదు, నేను సరాసరి వాళ్ళ దగ్గరికే వెళ్తాను. అలాగే మీ ఇద్దరి మేలుని నేను మర్చిపోలేను కీర్తి. మీ ఇద్దరు నాకు ఒక అన్నా వదినలాగా చాలా సపోర్ట్ చేశారు. మీ మేలుని నేనెప్పుడూ మర్చిపోలేను. నేను మళ్ళీ తిరిగి వస్తాను. ఇక నాకు సెలవిప్పించండి అని అనడంతో వాళ్ళు సరే అంటారు. సితారా చెప్పా చేయకుండా ఇంటికి బయలుదేరుతుంది. తను సరాసరి పొలం పనులు చేస్తున్న తన భర్త దగ్గరకు వెళ్తుంది. భర్త భార్యని చూసి చాలా సంతోషపడతాడు. సితారా అతన్ని కౌగిలించుకుంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు చాలా సంతోషంగా ఉందండి మిమ్మల్ని చూడటం. అలాగే మీకు ఒక సంతోషకరమైన శుభవార్త చెప్పాలి అని అంటుంది. ఆ మాటలకి అతను ఏమిటి అని ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటాడు. నేను చదువు పూర్తి చేసుకోవడమే కాకుండా ఉద్యోగం కూడా సంపాదించానండి. ఇప్పుడు నాకు ఒకే ఒక బాధ్యత ఉంది. అది మిమ్మల్ని చదివించడమే. ఆ మాట వినగానే అతను, నేను నీకొక విషయం చెప్పాలి. అదేంటంటే నీతో పాటు నేను కూడా చదువుకున్నాను. కాకపోతే 1 సంవత్సరం తేడా అంతే. ఇప్పుడు నేను డిగ్రీ 3rd ఇయర్ అని అంటాడు. ఆ మాట వినగానే తను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు శ్రీను, ఏమీ లేదు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత సురేష్ నాకు ఫోన్ చేశాడు. తనేమన్నాడంటే, వాళ్ళిద్దరూ ఒక్కటైపోయారు. నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు వాళ్ళే చూసుకుంటున్నారు. అన్నట్టు నువ్వు కూడా చదువుకోవచ్చు కదా, సమయం ఎందుకు వృధా చేయడం అని అన్నాడు. దానికి నేను, చదువుకోవచ్చు కానీ తను చదువు పూర్తయిపోయిన తర్వాత నాకు డబ్బు సహాయం చేస్తుంది కదా అని అన్నాను. అప్పుడు సురేష్, అప్పటిదాకా ఉంటే వయసు కూడా పెరిగిపోతుంది. అప్పుడు ఉద్యోగాలు కూడా కష్టమవుతాయి. నా మాట విను, నువ్వు చదువుకో, కావాల్సిన డబ్బంతా నేనిస్తాను. ఈ విషయం ఆవిడకి ఇప్పుడే చెప్పకు. నువ్వు చదువు మొత్తం పూర్తయిపోయిన తర్వాత చెప్పు అని అన్నాడు. అప్పుడు నేను సరే అన్నాను అంటూ అలా జరిగిన విషయమంతా చెప్పడంతో ఆమె మరింత సంతోషపడుతుంది. ఇక పొలం దగ్గర నుంచి ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వెళ్తారు. వాళ్ళ అత్తమామ కూడా అదే విషయం చెప్పడంతో వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆమె ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంది. అలా సంవత్సరం తర్వాత శ్రీను కూడా చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం సంపాదిస్తాడు. ఇద్దరు కూడా ఉద్యోగం చేసుకుంటూ తన తల్లిదండ్రులను తీసుకొని పట్టణానికి వెళ్ళిపోతారు. అక్కడ సురేష్ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఒక ఇంటిని తీసుకొని సంతోషంగా వాళ్ళ జీవితాన్ని మార్చుకొని అక్కడే ఉంటారు. అప్పుడు అత్తామామ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మన కొడుకు కోడలు అనుకున్నది సాధించారు. ఇంత పెద్ద ఇల్లు కొనుక్కున్నారు. సురేష్, కీర్తి లాంటి వాళ్ళు దొరకడం వీళ్ళ అదృష్టం. అందుకు అతను కూడా అవునని అంటాడు. అప్పుడే కీర్తి అక్కడికి వస్తుంది. ఇందులో మాదేమీ లేదు. వాళ్ళిద్దరూ కూడా కష్టపడ్డారు, చదివారు, ఉద్యోగం సంపాదించారు. వీళ్ళని చూసి మరికొందరు ఇలా చేయాలి. పల్లెటూరులో ఉండకపోవడం అంటూ ఏమీ లేదు. పల్లెటూరు కన్నతల్లి అయితే పట్టణం పెంచిన తల్లి. వాళ్ళిద్దరూ లేకపోతే మనం లేమని గుర్తించాలి. సరిగ్గా చెప్పావు తల్లి అని అంటుంది. రోజులు గడుస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఆదివారం రోజు కలిసి సంతోషంగా భోజనం చేస్తూ అన్ని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఖాళీ సమయంలో పల్లెటూరికి వెళ్తూ అక్కడ కూడా కొంత సమయం గడుపుతూ సంతోషంగా జీవిస్తారు. కొత్త జంట కదా, ఇంతటితో సమాప్తం. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.